దేవునితో మన అనుబంధం సరిగ్గా ఉన్నప్పుడు, ఎలాంటి అనుబంధం, ఆయనతో పెనవేసుకుని పోయేంత దగ్గరి అనుబంధం మనము ఆయనతో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనలో ఉన్న సమస్తాన్ని మనం తీసుకోగలుగుతాం. హీ దట్ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్, చాటున అని రాస్తుంది తెలుగులో, ఇంగ్లీష్లోనేమో సీక్రెట్ ప్లేస్. ఆ వ్యక్తి సర్వశక్తిని నీడన విశ్రాంతి నొందుతాడట. విశ్రాంతి నొందడం అంటే ఏ ఆర్భాటము, ఏ టెన్షను, ఏ భయము, ఏ బెదురు లేకుండా ఒక నెమ్మది కలిగిన స్థితిలో జీవించడం. అది ఎవరికి సాధ్యమవుతుందంటే ఆయన చాటున నివసించేవాడు. మహోన్నతునిలో ఒక సీక్రెట్ ప్లేస్ ఉందంట. ఆ సీక్రెట్ ప్లేస్లో నివసించేవాడు, అక్కడ ఉండేవాడు విశ్రాంతిగా జీవిస్తాడంట. పీస్ కోసం, శాంతి సమాధానం కోసం ఎంతోమంది రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు. డ్రగ్స్ తీసుకుంటే శాంతి, నెమ్మది దొరుకుతుందని, విశ్రాంతి దొరుకుతుందని, సినిమాలకు వెళ్తే రెస్ట్ దొరుకుతుందని, ఆ తర్వాత ఫ్రెండ్స్తో జల్సా చేస్తే దొరుకుతుందని, గోవా పోతే దొరుకుతుందని, ఇట్లా రకరకాల వాటిని ట్రై చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా పీస్ అనేది దొరకట్లేదు, రెస్ట్ అనేది ఎక్కడ దొరకట్లేదు. రెస్ట్ ఎక్కడ ఉందంటే ఒక సీక్రెట్ ప్లేస్లో ఉందంట ఆ రెస్ట్. ఆ సీక్రెట్ ప్లేస్ ఎక్కడ ఉందంటే దేవునిలో ఉంది.